ఓ పక్క భారత్లో టెస్లా కార్లతో వ్యాపారం చేయాలనుకుంటున్న మస్క్ మరో పక్క సోషల్ మీడియా విషయంలో ప్రభుత్వానికి ఎదురెళ్తున్నాడు. కేంద్రంపైనే కోర్టులో కేసు వేశాడు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ కేంద్రంపైనే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేంద్రం మస్క్ మధ్య మరో వివాదం మొదలైనట్టుంది. గతంలో ట్విట్టర్గా ఉన్న మైక్రో బ్లాగింగ్ సైట్ను కొనుగోలు చేసిన మస్క్ దాని పేరు ఎక్స్గా మార్చేశాడు. ఈ సంస్థకు కేంద్రం ఢిల్లీ ఆందోళన సమయంలో తొలిసారి షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం పెట్టే ట్వీట్లను బ్లాక్ చేయాలంటూ కేంద్రం ఒత్తిడి తెచ్చింది. ఈ సూచనలను ఎక్స్ అంగీకరించలేదు. అప్పుడు మొదలైన వివాదం ఆ తర్వాత కేంద్రం ఐటీ చట్టాన్ని సవరించే వరకు వెళ్ళింది. అయినా ఎక్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మరోపక్క కేంద్రం మాత్రం ఎక్స్లో వివాదాస్పద ట్వీట్లను బ్లాక్ చేస్తూనే ఉంది. దీనిపై ఇప్పుడు ఎక్స్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. తమ ప్లాట్ఫామ్స్లో కంటెంట్ను తొలగించాలని డిమాండ్ చేయడానికి కేంద్రం సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 79(3)(b)ని ఉపయోగించడంపై సవాల్ చేసింది. దీనిపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశంలో ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఆన్లైన్లో కంటెంట్ను బ్లాక్ చేయడానికి చట్టవిరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని ఎక్స్ తన పిటిషన్లో వాదించింది. ఐటీ చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులు చెప్పినప్పుడు కంటెంట్ను తీసివేయకపోతే లేదా బ్లాక్ చేయకపోతే ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లు తమ చట్టపరమైన రక్షణను కోల్పోతాయి. దీనిని సేఫ్ హార్బర్ అని పిలుస్తారు. అయితే ఈ సెక్షన్ ప్రభుత్వానికి కంటెంట్ను బ్లాక్ చేసే అధికారాలను ఇవ్వలేదని ఎక్స్ వాదిస్తుంది. దీనిపై ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది. దీంతో ఎక్స్ కేంద్రం మధ్య సాగుతున్న పోరు పతాక స్థాయికి చేరినట్లయింది.